పండుగ టైంలో మనం ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా స్వీట్ చేయాలి, ఎప్పుడు చేసే స్వీట్ కాకుండా అన్నప్పుడు అది కూడా చాలా తక్కువ సమయంలో తడి బియ్య పిండితో పని లేకుండా, పాకంతో పని లేకుండా జస్ట్ 10-15 నిమిషాలు ఈజీగా చేయాలనుకుంటే ఇలా చేయొచ్చండి. అలాగే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు కూడా ఏదైనా కొత్త స్వీట్ చేయాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉండే పొడి బియ్య పిండితో పాకం లేకుండా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో కప్పు కానీ గ్లాస్ కానీ కొలత ప్రకారం తీసుకోవాలండి. బియ్య పిండి తీసుకున్నాను, పొడి బియ్య పిండి. మీరు షాప్లో కొన్న బియ్య పిండి కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదంటే చక్కగా వస్తాయి. బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని అదే కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలండి. పైన నల్ల చెక్కు తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని. అప్పుడు కొబ్బరి తురుములాగా వచ్చేస్తుంది. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని, కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అన్ని కొలత ప్రకారం తీసుకుంటే చక్కగా వస్తుందండి. 1 కప్పు బియ్య పిండి, 1 కప్పు గోధుమ పిండి. ఇందులో 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఉప్మా చేస్తాం కదా, బొంబాయి రవ్వ అది తీసుకొని వేసుకొని మొత్తం కూడా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు బెల్లం తీసుకొని 2-3/4 కప్పు మంచినీళ్ళు తీసుకుంటే సరిపోతుందండి. జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపుకొని ఒక ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఈ బెల్లం వాటర్ అంతా కూడా బాగా చక్కగా మరిగించుకోవాలండి. పాకం అంతా ఏం అవసరం లేదు, జస్ట్ మరిగించుకుంటే సరిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని సిమ్లో ఉంచుకొని మంటని ఇప్పుడు మనం మిక్స్ చేసి ఉంచుకున్న పిండిని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఉండలంతా ఏం రావండి, జస్ట్ మనం కలిపితేనే చక్కగా పిండి అంతా కూడా కలిసిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నంత వరకు సిమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది మీరు 2-3/4 కప్పు తీసుకోండి, వాటర్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేసేయాలి. తర్వాత చూడండి, కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ చేతికి అప్లై చేసుకొని బాగా సాఫ్ట్గా వచ్చేలాగా మనం ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా పొంగుతూ వస్తాయండి. కాబట్టి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఉంచుకోవాలి. దీనిపైన మూత పెట్టి ఉంచుకోవాలి. ఒక కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఎక్కువ మందం ఉండకూడదు, అలాగని ఎక్కువ పలుచగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. చక్కగా అవే పైకి పొంగుతూ వచ్చేస్తాయండి. పిండి మీరు చేతితో బాగా మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా అప్పుడే చక్కగా ఇలా పొంగుతూ వస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా గరిటతో ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుందండి. అసలు ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది. ఫస్ట్ టైం మనం వేసినప్పుడు సరిగా పొంగవండి, ఎందుకంటే ఆయిల్ అనేది కాస్త వేడి తక్కువ ఉంటుంది కదా. సెకండ్ టైం వేసినప్పుడు చూడండి చక్కగా పొంగుతూ వస్తాయి. చూసారా, చక్కగా పొంగుతూ వస్తాయండి అన్నీ కూడా. ఫస్ట్ టైం వేసినప్పుడు కాస్త పొంగవు, ఆయిల్ కాస్త హీట్ తక్కువ ఉంటుంది కాబట్టి. తర్వాత చక్కగా అన్నీ కూడా పొంగుతూ వస్తాయి. కొబ్బరి బూరెలు చేయాలంటే మనకు చాలా పెద్ద ప్రాసెస్ కదండి. తడి బియ్య పిండి ఉండాలి, అలాగే పాకం చేయాలి కదా. అలాంటప్పుడు ఇలా ఈ బూరెలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయండి. మీ దగ్గరికి పచ్చి కొబ్బరి లేనట్టయితే మీరు ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. చూడండి చక్కగా రెడీ అయిపోయాయి. అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, పైన లోపల సాఫ్ట్గా భలేగా ఉంటాయండి. తింటుంటే ఇంకెన్నైనా సరే అలా తింటూనే ఉండాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసే రెసిపీ మీ ముందుకు వచ్చింది. నచ్చింది కదా, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి.